హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వైకేపీ వీడియోస్ ఉంది వీకేపీ ఇన్ఫ్రా. ప్రజెంట్ నేను వచ్చేసి ఇటు ఉప్పల్ క్రాస్ రోడ్లోని ఉప్పల్ నారాపల్లి ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించిన ఫస్ట్ పిల్లర్ వర్క్ దగ్గరలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ పిల్లర్ వర్క్ దగ్గర ఏదైతే గోదావరి పైప్ లైన్ ఉందో దాంట్లో ఎక్స్కవేషన్ ఉప్పల్ నారాపల్లి ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే రహదారిలో ఈ వర్క్ అనేది జరుగుతుంది. ఉప్పల్ క్రాస్ రోడ్లో ప్రజెంట్ చూడొచ్చు, పైప్ లైన్కి సంబంధించిన డెమాలిషన్ వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ అప్కమింగ్ డేస్లో ఈ మెట్రో లైన్ కనిపిస్తుంది. మెట్రో లైన్ పైన నుండి ఈ ఫ్లైఓవర్ అనేది వెళ్ళబోతుంది. అయితే ఇటు ఇంకో అప్డేట్ ఏంటంటే, ఇక్కడ సికింద్రాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇటు వరంగల్ రహదారి వైపు వెళ్ళే వెహికల్స్ అయితే వన్ సైడ్ రోడ్ అనేది ఓపెన్ చేశారు. 2 వీలర్స్ 3 వీలర్స్ ఇంకా కార్స్ కోసమే, పెద్ద హెవీ వెహికల్స్ కోసం కాదు, ఓన్లీ చిన్న వెహికల్స్ కోసమే ఈ రోడ్ అనేది ఓపెన్ చేశారు. వన్ సైడ్ రోడ్ అనేది ఓపెన్ చేశారు. చూడొచ్చు, ఇటు సికింద్రాబాద్ ఇంకా ఇటు రామంతపూర్ ఇంకా ఎల్బీ నగర్ వైపు నుండి వచ్చే వెహికల్స్ కోసం ఓన్లీ వన్ సైడ్ రోడ్ అనేది ఓపెన్ చేశారు ఇక్కడ వెహికల్స్ కోసం. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 2. ఇది పిల్లర్ నెంబర్ 2 దిక్కు ఎలక్ట్రికల్ వైరింగ్ లైన్కి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది. ప్రజెంట్ ముస్ర అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఇటు అవతల కనిపిస్తుంది పిల్లర్ నెంబర్ 3. ఇది వచ్చేసి ఓవరాల్ వ్యూ. ఇది కింద వర్క్ జరుగుతుంది ఉప్పల్ క్రాస్ రోడ్లో పిల్లర్ నెంబర్ 1. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 2. ఇది ఇక్కడ నుండి ఈ పైన ఫ్లైఓవర్ ఉండబోతుంది. ఉప్పల్ నల్ల చెరుకు సంబంధించిన న్యూస్ అనేది చాలా వైరల్ అవుతుంది. అక్కడికి కూడా వెళ్ళి వీడియో తీద్దాం. ప్రజెంట్ మనం కిందికి వెళ్తున్నాం. ఈ ఓవరాల్ వ్యూ వచ్చేసి కిందికించి ఇప్పుడు మనం స్కై వాక్ పైన నుండి చూసాము. ఇక్కడ వచ్చేసి పిల్లర్ నెంబర్ 1, ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 2, అటు పిల్లర్ నెంబర్ 3 ఇంకా 4 ఉంటాయి. ప్రజెంట్ ఉప్పల్ క్రాస్ రోడ్లో ఇంకో అప్డేట్ ఏంటంటే, ఇక్కడ ఎలక్ట్రికల్ వైరింగ్ కోసం ఎక్స్కవేషన్ వర్క్ చేశారు. చూడొచ్చు, ఇక్కడ పిల్లర్ నెంబర్ 1లో చూడొచ్చు, గోదావరి పైప్ లైన్కు సంబంధించిన డెమాలిషన్ వర్క్ అనేది నడుస్తుంది లోపల. ఇదంతా ఎక్స్కవేషన్ వర్క్ అయిపోయింది. ఇక్కడ డెమాలిషన్ వర్క్ అవుతున్న పిల్లర్ నెంబర్ 2. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 2. ఇది పాత వరకే, ప్రీవియస్ మంత్తో పోల్చుకుంటే. ఇక్కడ లాంగ్లో చూడొచ్చు, ఎలక్ట్రికల్ వైరింగ్కి సంబంధించిన అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇదంతా ఎలక్ట్రికల్ వైరింగ్ కోసం ఎక్స్కవేషన్ చేశారు. ఇక్కడ మొత్తం ఇక్కడ కిందికేం చూడొచ్చు, ఉప్పల్ నుండి అటు వరంగల్ వైపు వెళ్ళే రహదారి అనేది ఓపెన్ చేశారు. వన్ సైడ్ రోడ్ అనేది ఓపెన్ చేశారు. ఓన్లీ ఫర్ 2 వీలర్స్ 3 వీలర్స్ ఇంకా కార్స్ కోసమే ఈ రోడ్ అనేది ఓపెన్ చేశారు. ఇక్కడ ఈ పిల్లర్ నెంబర్ 2 పక్కన ఇదంతా ఎలక్ట్రికల్ అండర్ గ్రౌండింగ్ ఎలక్ట్రికల్ వర్క్కి సంబంధించిన ఎక్స్కవేషన్ వర్క్ ఇదంతా అయినట్టు కనిపిస్తుంది. అవతల పిల్లర్ నెంబర్ 2 దగ్గర వర్క్ అనేది ఇంకా పెండింగ్లో ఉన్నట్టు కనిపిస్తుంది, ఎలక్ట్రికల్ వైరింగ్ వర్క్. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 3 స్కై వాక్కి ఇంకా ఫ్లైఓవర్ అటాచ్ అయ్యి వస్తాయి ఈ పిల్లర్లో. ఇది వచ్చేసి SC23 ఇంకా SC24 మధ్యలో ఉన్న పిల్లర్ స్కై వాక్ ఇంకా ఫ్లైఓవర్కి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది. అప్కమింగ్ డేస్లో ఈ 2 పిల్లర్ల మధ్యలో ఉన్న ఈ స్కై వాక్ని రిమూవ్ చేస్తారు. ఎందుకంటే ఏదైతే ఈ చిన్న పార్ట్ ఉందో
ఈ చిన్న పార్ట్లో ఈ ఈ ఫ్లైఓవర్ పిల్లర్ ఉంది కదా, ఈ పిల్లర్ సరౌండింగ్స్లో కర్వ్స్లో ఈ స్కై వాక్కి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది అప్కమింగ్ డేస్లో. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 4. ఇది ఈ 4 పిల్లర్స్ కోసమే గతంలో 3 months వరకు ఈ హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్ళే రోడ్ని అనేది క్లోజ్ చేస్తామని అప్పట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ చూడొచ్చు 1 side రోడ్ అనేది ఓపెన్ చేశారు. ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి. అటు సికింద్రాబాద్ ఇంకా రామాంతాపూర్, ఎల్బీ నగర్కి నుంచి వచ్చే వెహికల్స్ కోసం వెళ్ళడానికి యాక్సెస్ ఉంది. అటు బోడుప్పల్, పిర్జాదిగూడ, ఇంకా అటు గట్కేసర్ వైపు, ఇంకా వరంగల్ వెళ్ళే రహదారి వైపు వెళ్ళే వెహికల్స్ కోసమే యాక్సెస్ ఇచ్చారు. ప్రజెంట్ వచ్చే వెహికల్స్ అయితే వేరే గల్లీలో నుండి డైవర్షన్ ప్రొవైడ్ చేశారు అటు అవతల వైపు. ఇదేమో అటు ఉప్పల్ క్రాస్ రోడ్ నుండి ఇటు గట్కేసర్ వరంగల్ హైవే వైపు వచ్చే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఆర్ స్కై వాక్కి సంబంధించిన ఎగ్జిట్ పాయింట్. ఇది ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్. అటు లాంగ్లో చూడొచ్చు. 6A అండ్ 6B లిఫ్ట్లు ప్రొవైడ్ చేశారు. ప్రీవియస్ మంత్స్లో 6B లిఫ్ట్ దగ్గరలో ఇన్సిడెంట్ జరిగింది. అయితే బ్యాచులర్ స్టూడెంట్ అనేది ఆ లిఫ్ట్లో ఇరికిపోయి ఇబ్బంది పడ్డాడు నైట్ టైంలో. అయితే ఆ లిఫ్ట్ కూడా రిపేర్లో ఉండు. ఆ రిపేర్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ దాన్ని యూజ్ చేస్తున్నారు. చూడవచ్చు జనాలు అనేది యూజ్ చేస్తున్నారు ఆ లిఫ్ట్ని. ఈ 6B లిఫ్ట్ దగ్గరనే ఆ ఇన్సిడెంట్ జరిగింది అప్పట్లో. 6A 6B లిఫ్ట్ దగ్గర కూడా ఈ ఎలక్ట్రికల్ వైరింగ్కి సంబంధించిన వర్క్ జరిగినట్టు కనిపిస్తుంది. ఎంత ఎలక్ట్రికల్ వర్క్ జరిగినట్టు కనిపిస్తుంది. అటు ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది అక్కడ లాంగ్లో. ఎలక్ట్రికల్ జంక్షన్ కనిపిస్తుంది కదా, ఉప్పల్ ఎలక్ట్రికల్ జంక్షన్ ఇది. గతంలో ఈ బోర్డు చూడొచ్చు, నో ఎంట్రీ వరంగల్ హైవే ఇస్ క్లోజ్డ్ ఎట్ ఉప్పల్ జంక్షన్ డ్యూ టు ఫ్లైఓవర్ వర్క్ అని బోర్డు అనేది మెన్షన్ చేశారు. ఆఫ్టర్ 3 months తర్వాత ఈ రోడ్ అనేది ఓపెన్ చేశారు. చూడొచ్చు 3 months అంటే 3 months కూడా అయితలేదు. మ్యాక్సిమం 70 days అనుకోండి. 70 days లోపల ఈ రోడ్ అనేది ఓపెన్ చేశారు, 1 side రోడ్ అనేది. ఇది వచ్చేసి ఉప్పల్ నారాపల్లి ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన ఉప్పల్ క్రాస్ రోడ్లో జరుగుతున్న వర్క్స్కి సంబంధించిన అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. హ్యావ్ ఎ నైస్ డే.